ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అమెరికా పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో సరికొత్త సంచలనాత్మకమైన పరిణామం చోటు చేసుకుంది. నటాంజ్ అనేటటువంటి ప్రాంతం, ఇరాన్లో 3 చోట్ల అణు కేంద్రాలు ఉన్నాయి. అణు విద్యుత్ కేంద్రాలతో పాటుగా అణ్వస్త్రాలని అక్కడే తయారు చేస్తున్నారు అన్నటువంటిది నటాంజ్ ప్రాంతం గురించి ప్రధానంగా ఉంది. ఆ నటాంజ్ అణు విద్యుత్ కేంద్రంలో శుద్ధి చేసిన యురేనియం ఉంది అన్నటువంటిది ఇజ్రాయెల్ పదే పదే చెప్తూ వచ్చింది. నిన్న ఈవేళ ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో, పెను బీభత్సం చేసిన దాడుల్లో 2000 కిలోల బరువైనటువంటి B-2 బాంబర్లతో చేసిన దాడిలో నటాంజ్ అణు కేంద్రం భారీగా దెబ్బతిన్నది అన్నటువంటి విషయాన్ని ఇరాన్ అంగీకరించింది. ఇరానే ఒప్పుకుంది. అమెరికా ప్రకటించలేదు, ఇజ్రాయెల్ ప్రకటించలేదు. IAEA ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ అసోసియేషన్ ఏదైతే ఉందో, అంతర్జాతీయ అణు పర్యవేక్షణ స్వతంత్ర సంస్థ, ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణలో నడుస్తుంటుంది. ఆ సంస్థ ప్రపంచంలో ఎక్కడ అణు లీక్లు అవుతున్నా వెంటనే కంట్రోల్ చేయడం, అణు విధ్వంసం జరగకుండా చూడటం చూస్తుంది. మనం గతంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం సందర్భంలో పలు దఫాల అంశం మీద ప్రస్తావించుకున్నాం. ఇప్పుడు ఆ IAEA పర్యవేక్షిస్తుంటుంది వీటి. ఇరాన్లోని నటాంజ్ బేస్ మీదన జరిగినటువంటి దాడిలో IAEAకి ఇరాన్ చెప్పుకొచ్చింది, అవును మా దాంట్లో విధ్వంసం జరిగింది అని. ఇరాన్ అణు కేంద్రంలో విధ్వంసం జరిగింది, డ్యామేజ్ అయిందని చెప్పుకొచ్చింది. ఇప్పుడు అక్కడికి ఇరాన్ వాడు వెళ్ళలేడు, అమెరికా వాడు వెళ్ళలేడు. అణుధార్మికత అక్కడ అన్నటువంటిది ఉంటుంది. అంటే ముక్కలైపోతారు మనుషులు, బూడిదైపోతారు మనుషులు. ఆ ప్రాంతమంతా అణుధార్మికతతో తీవ్రమైన సంక్షోభం ఏర్పడుతుంది. అది దాని తీవ్రత ఎంత ఉంది అని కనుక్కోగలిగేది, నివారణ మార్గాలు చెప్పగలిగేది IAEA. అందుకనే ఇరాన్ అంబాసిడర్ IAEAకి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఈ యుద్ధంలో కీలక పరిణామం అణు విధ్వంసం. అణ్వస్త్ర దాడి కాదు ఇక్కడ. అణ్వస్త్రాలు ఇరాన్ తయారు చేస్తే తాము దెబ్బతింటామని భావించింది. అణ్వస్త్రాలని తయారు చేసే ప్లేస్లో, అంటే లోపల అణుబాంబులు ఉంటే అయ్యే దెబ్బతిన్నట్టు అనమాట. ఓవరాల్గా ఇది ప్రపంచాన్నే వణికిస్తున్నటువంటి అంశం. ఇరాన్లో రేడియేషన్ లీకేజీ ఉండొచ్చేమో అని అనుమానిస్తోంది. ఇరాన్ నటాంజ్కి సంబంధించిన న్యూక్లియర్ సైట్ మీద దాడుల నేపథ్యంలో, దీంతో దాడులు జరిగినటువంటి ఏరియాని ప్రత్యేక విమానాలు ఉంటాయి IAEAకి, ఆ గాల్లో తిరుగుతానే రేడియేషన్ చెక్ చేసేది. ఇప్పుడు వాటిని పంపిస్తున్నారు. రేడియేషన్ కనుక లేకపోతే గాలిలో ఆ లోపల పైన వరకే దెబ్బతిన్నట్టు, రేడియేషన్ కూడా ఉందంటే లోపల విధ్వంసం జరిగేటి. ఆ పైన చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా నాశనం అయిపోతాయి. ఒకప్పుడు హిరోషిమా నాగసాకి లాంటి పరిస్థితి ఏర్పడుతుంది. చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళని ఖాళీ చేయించేటటువంటి పని చేస్తుంది ఇరాన్ ఇప్పుడు.